పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఎన్ఆర్ఐ సెల్ ఏం చేస్తున్నది? ఎన్ఆర్ఐ సెల్ అంటే ఏంది? మనకు దానివల్ల ఉపయోగం ఏంది? మన తెలంగాణ బిడ్డలు విదేశాలల్లో పని చేసుకుంటుంది కావచ్చు, చదువుకుంటుంది కావచ్చు, కార్మికులు కావచ్చు, రకరకాల సంబంధించిన వ్యక్తులు విదేశాలలో ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసిర్రు. గల్ఫ్ బాధితులు అక్కడ ఒక 15 లక్షల మంది ఉన్నారు. మిగతా దేశాలల్లో ఒక 20 లక్షల మంది దాకా ఉంటారు. అయితే వీళ్ళందరి రక్షణ కోసం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసినాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్ఐల ద్వారా ఇప్పుడు ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ వస్తున్నది. కేంద్రం కూడా ఇప్పుడు కొంతమంది ప్రపోజల్ పెడితే కేంద్రం కూడా ఓకే చేసింది. ఇక చట్ట సవరణలు ఒకటే బాకీ ఉన్నాయి. కాబట్టి విదేశాలలో ఉన్న వాళ్ళు దగ్గర 35 లక్షల మంది వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఓట్లు వేస్తే అధికారం కూడా తారుమారు అయ్యే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు దీన్ని పటిష్టం చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఎన్ఆర్ఐ సెల్ నుంచి ఇప్పుడు ప్రతి దేశానికి ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉన్న మన తెలంగాణ వాళ్ళ సమస్యలు ఏంది ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏ అన్ని ఇబ్బందులు ఉంటే పరిష్కరించే దిశగా పనిచేయాలి. అయితే మన వినోద్ కుమార్ సారు, మనకు సార్ అంటే చాలా రెస్పెక్టు, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ఆఫీసర్ సారు, అంబాసిడర్గా పనిచేసిండు. ఇప్పుడు ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఉన్నాడు 14 సంవత్సరాల నుంచి సారు. ఎట్లనే ఇక్కడ ఆయన నంగి దేవేందర్ రెడ్డి హై ప్రొఫైల్ వ్యక్తి అని చెప్తారు. ఈయన ఫారిన్లో ఇంటెలిజెన్స్లో పనిచేసిండు. ఫారిన్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అయిన 194 దేశాలకు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? 14 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ కూడా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయాలి కదా. నిన్న మొన్న పుట్టిన పార్టీ ఈ తెలంగాణ రక్షణ సేన కవిత, ఈమె 14 మందిని అపాయింట్ చేసింది. 14 దేశాలకు కోఆర్డినేటర్లని ఏర్పాటు చేసుకున్నది. ఎందుకంటే ఈమె భవిష్యత్తు ఆలోచన చేసి అక్కడి నుంచి ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఈమె 14 మందిని అనౌన్స్ చేసేసింది. మరి మహేష్ అన్న మీరేం చేస్తున్నారు? మరి పార్టీ నెక్స్ట్ కూడా అధికారంలోకి రావాలి. నాకు తెలిసి బహుశా 2028-29 లోపల ఈ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ వస్తుంది. అయితే గతంలో ఎట్లా ఉంటుండేనంటే ఎవరైనా ఓటు వేయాలి అనుకుంటే విదేశాల నుంచి వచ్చి ఓటేసిపోయేది. ఇప్పుడు ఆ సిస్టానికి కాకుండా ఆన్లైన్లో ఓటేసే విధంగా ప్లాన్ చేస్తున్నప్పుడు మరి మనం కూడా ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. మరి 14 సంవత్సరాల నుంచి కనీసం 10 మందినన్న కోఆర్డినేటర్లను నియమించిర్రా? లేదు. అయితే మరి ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఏం చేసిండు? గల్ఫ్ బాధితుల కోసం ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల ఎగ్జిగ్రేషియా ప్రకటించారు. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం చూసుకుంటున్నది, ప్రభుత్వం ఇస్తున్నది గల్ఫ్ బాధితుల కోసం. మరి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి పని చేయలే. మరి రేవంత్ రెడ్డి గారేమో ఇవన్నీ ఈ లక్ష్యంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదీ రేవంత్ రెడ్డి చేయాలంటే చేయలేడు కదా. మహేష్ అన్న మీరు ముందుగా మీరు పిసిసి అధ్యక్షులు కాబట్టి మరి ఎన్ఆర్ఐ సెల్ని వాళ్ళతోని కోఆర్డినేట్ అయ్యి మీరు పిలిచి మరి ప్రతి దేశానికి ఒక కోఆర్డినేటర్ని నియమించి అక్కడ మన తెలంగాణ వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఈ సమస్యలు ఏంది తెలుసుకోవాలి, నియమించినప్పుడు ఏమైంది? త్వరలో ఎలక్షన్లు వస్తాయి కదన్నా. మరి ఆ ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. మనము నెక్స్ట్ అధికారంలోకి రావాలి అని అనుకున్నప్పుడు మరి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ప్రతి ఓటు ముఖ్యమే. ఎస్ఐఆర్లో చెప్తున్నారు ఏమని? ప్రతి ఓటు ముఖ్యమే అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఎన్ఆర్ఐ ఒక కోఆర్డినేటర్గా ఉండాలని చెప్పేసి ఏమో మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఈ సెల్ ఉన్నది కదా, దీని ద్వారా మరి ఇంత పెద్ద పార్టీ నిన్న మొన్న వచ్చిన ఈ కవితనే 14 మందిని నియమించింది. మరి 14 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సార్ కావచ్చు, మరి ఈయన దేవేందర్ రెడ్డి కావచ్చు, ఈ హై ప్రొఫైల్ వ్యక్తి అని చెప్పుకుంటాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి పిసిసి అధ్యక్షులుగా మరి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఇటువంటివి చాలా ఉన్నాయన్న. ప్రతి దాని మీద నేను మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని ట్రై చేసిన కంటే ఈ రూపంలో మీకు సలహా అనుకోండి, సూచన అనుకోండి. మీరంటే గౌరవం ఉన్నది, గౌరవంగా సలహా కావచ్చు, సూచన కావచ్చు, ఏదన్నా అనుకోండి. కానీ ఈ ఎన్ఆర్ఐ సెల్ని మాత్రం పటిష్టం చేసి కోఆర్డినేటర్లను నియమించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. కేంద్రం కూడా ముందు జాగ్రత్తతోని
ప్రతిపాదనలను ఓకే చేసింది, ఖాళీ చట్ట సవరణ మాత్రమే మిగిలిన్నది. వాళ్ళు కోఆర్డినేటర్లను నియమించుకున్నారు, అందరూ బాగున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇంకా ఎన్ఆర్ఐ సెల్ నుంచి కోఆర్డినేటర్లని నియమించలేదు. కాబట్టి ఈ విషయం మీద ఒకసారి గట్టిగా ఆలోచన చేసి మీరు ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను.